హలో పిల్లలు. హాయ్. నైన్త్ క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చేస్తున్నారు మీరందరూ. అండ్ పేరెంట్స్ అందరికి కూడా శుభోదయం. నా పేరు సివి, అంటే సివి నాగేశ్వరరావు. నేను సింపుల్గా సివి అని పెట్టుకుంటున్నాను, సో దట్ పిల్లలు కూడా నన్ను చక్కగా సివి సార్ అని పిలవచ్చని పెట్టాను. సో ఏంటిది అంటే, ఇవాళ మనం ఏం చూస్తాం, మనం ఏం చూడబోతాం. సి వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఈస్ కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్ ఇన్ 10th క్లాస్. సాధారణ తప్పులే, కానీ 10th క్లాస్లో ఈ మిస్టేక్స్ అంటే మన అకాడమిక్ జర్నీలో స్టూడెంట్స్, పర్టికులర్గా మీరు, మన ఈ అకాడమిక్ జర్నీలో మీరు 10th వరకు వచ్చారు. ఆల్మోస్ట్ 7th 8th 9thలో అన్ని బేసిక్స్ చెప్తారు, కానీ స్టిల్ మనం కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనకు అనుకున్న మార్క్స్ రావు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే, డిగ్రీ చేసిన తర్వాత మీ హయ్యర్ క్వాలిఫికేషన్ అయిపోతే ఎక్కడికి వెళ్ళినా సరే 10th క్లాస్ నుంచి మార్క్స్ అడుగుతుంటారు. ఆ 10th క్లాస్లో మార్క్స్ రావడం కూడా చాలా చాలా ముఖ్యం. సో ఎలాగా అంటే, నేను స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఛానల్లో మ్యాథమెటిక్స్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి నేను దానికి చెప్తాను. కానీ ఇది ఒక మ్యాథ్స్కే పరిమితం కాదు, వేరే సబ్జెక్ట్స్ కూడా పరిమితం చేసుకోవచ్చు. వేరే సబ్జెక్ట్స్కి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం మిస్టేక్స్ కనుక చెక్ చేస్తే, ఇక్కడ చూడండి ఎన్ని మిస్టేక్స్ కనపడుతున్నాయో. అంటే నేను ఒక లిస్ట్ లాగా చేశాను మీకు. నాకు తెలిసి నేను బోల్డ్గా పెట్టినట్టే అనిపిస్తున్నది, బట్ మీరు చూడండి ఒకసారి. ఏంటి ఫస్ట్ మిస్టేక్? థింకింగ్ దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైం. సెకండ్ మిస్టేక్ ఏంటి? ఇగ్నోరింగ్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్. అయ్యో బాబోయ్. మిస్టేక్ 3 ఏమిటండి? ఫియర్ ఆఫ్ డిఫికల్ట్ చాప్టర్. జనరల్గా ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే డిఫికల్ట్ చాప్టర్స్, అబ్బా నాకు కష్టం రా భయ్, అంటే ట్రిగ్నామెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ వినంగానే కొందరికి ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అంటుంటారు. మిస్టేక్ 4 ఏంటి? కంపేరింగ్ విత్ అదర్స్. ఏంటి, అరే వాడికి అన్నీ తెలుసురా, వాడైతే అసలు నిజంగా వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు, లేదా ఎవరో చేస్తున్నారు ఏదో అనుకుంటాం. తర్వాత డిపెండింగ్ ఓన్లీ ఆన్ స్కూల్ క్లాసెస్. చూడండి, మిస్టేక్ 5 అని, డిపెండింగ్ ఓన్లీ ఆన్ స్కూల్ క్లాస్. నో, నేను ఇది మిస్టేక్ అని చెప్పొచ్చు, మిస్టేక్ కూడా కాదు. ఎందుకు? మీ గురువు గారు ఏదైతే ఫస్ట్ చెప్తారో, శ్రీ గురుభ్యో నమ, ఆయన చెప్పింది చాలా మంచిగా చెప్తారు. కానీ మీకు ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత. కానీ ఏం చేస్తాం మనం? స్కూల్లో చెప్పారు కదా చాలే అని వదిలేస్తాం, లేదా ఆ నోట్సే చాలని వదిలేస్తాం. రకరకాలుగా ఒక ప్రాబ్లమ్ని 2 రకాలుగా 3 రకాలుగా ఎలా సాల్వ్ చేయొచ్చో ఆలోచించాం. అబ్బా, కదా. తర్వాత నెగ్లెక్టింగ్ హెల్త్. ఓ, చూసారా, కొందరు ఏంటి సార్, ఎగ్జామ్ ఒక వారం ఉందనగా మొదలెడతారండి. ఇంకా ఆ రోజు రాత్రంతా మేల్కొని ఉంటారు, 2 దాకా 3 దాకా మేల్కొని ఉంటారు, సరిగ్గా పడుకోరు, ఆకలి వేయదప్పుడు, బోల్డ్ రకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి. అప్పుడు హెల్త్ పాడైపోతుంది. మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్స్ ఇవి చాలా చాలా, ఆఫ్ కోర్స్ నేను కూడా మొబైల్ ఫోన్ లేనిదే నేను ఈ వీడియోలు చేయలేను, కానీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూడాలి. తర్వాత మిస్టేక్ 8, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూసారా, నేను ఇవన్నీ చేయడానికి గూగుల్ని అడిగాను, చాట్ జీపీటీని అడిగాను. ఏంటి చెప్పాలి, నేను 10th క్లాస్ వాళ్ళకి చెప్తే ఏంటి బాగా ఉపయోగపడుతుందని చెప్పాను. నేను మ్యాథ్స్ ప్రాబ్లం చేయగలనా? చేయగలను. నేను ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తే కొత్తగా మీరు యూట్యూబ్లో వచ్చి నేర్చుకునేది ఏముంటుంది? ఎస్, మీరు యూట్యూబ్లో వచ్చి కొత్తగా మీరేం తెలుసుకోవాలనే విషయాన్ని నేను శోధించాను, నేను అడిగాను. ఎవరిని అడిగాను? చాట్ జీపీటీని అడిగాను, గూగుల్ని అడిగాను, జెమినీని అడిగాను, బోల్డ్ దగ్గర అడిగాను. నా వెనకాల స్క్రీన్ చూస్తున్నారా? జూమ్ అని స్క్రీన్ వచ్చింది, జూమ్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్ ఫ్రీగా ఉన్నది. నేను గూగుల్ అడిగాను, తీసుకున్నాను, పెట్టాను. నాకే చాలా ఆనందంగా ఉంది చూడటానికి. సో నాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అంటే ఆస్క్ అంటారండి, ఏఎస్కే ఆస్క్ అంటే అడగాలి. మీకు మీరేనే అడగండి. క్లాస్లో అడగడానికి సిగ్గనిపిస్తే మీరేనే అడగండి. కానీ ఎవరైతే ఖచ్చితంగా డౌట్లు అడిగి 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 టీచర్ దగ్గర నేర్చుకుంటారో మీరు చూడండి, అతను మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు అంటే 100 రావడం కాదండి, మంచి మార్కులు ఉండాలి. ఇవాళ రేపు ఉన్న కాంపిటీషన్లో ఎంత పర్సంటేజ్ ఉంటే, ఎంత పర్సంటేజ్ అవసరమో తెచ్చుకోవాలి. లేకపోతే ఎలాగా? రేపు పొద్దున కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీ పర్సంటేజ్ సరిపోలేదండి, మీకు సీట్ రాదండి అంటారు. రైట్, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, స్టార్టింగ్ ప్రిపరేషన్ లేట్ అంటే థింకింగ్ దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ టైం. అంటే చేద్దాం, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇంకా 3 రోజులు ఉంది, ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది, అందరు ఫ్రెండ్స్ కలిసారు కదా అని ఆగిపోకూడదు. మీ గాసిప్లో, మీ
ఖాళీ టైంలో కూడా ఇవాళ సార్ ఏం చెప్పారు, అరే ఇది ఎలా చేస్తే ఎలా ఉందిరా అని ఒక ఆలోచించే. కానీ మనం ఏం చేస్తామంటే, ఇంకా చేతిలో టైం ఉందా, ఇంకా అప్పుడే చెప్పట్లేదు కదా అని. అక్కర్లేదు, మీరు ముందే ఏ చాప్టర్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికోసం ఏమేమి ఆలోచించాలి, నాకు ఏదైనా చాప్టర్లో భయం ఉందా, ఆలోచించుకుంటూ రెడీ చేసుకోవాలి. కానీ ప్రిపరేషన్ మటుకు ప్రతిరోజు ఒక నియమిత టైం పెట్టుకొని, సమయం పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇగ్నోరింగ్ మ్యాథ్స్ బేసిక్స్ చూడండి మళ్ళీ. అంటే మీరు ప్రాక్టీస్ లేట్గా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అసలు మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు అర్థం కాదు. మీకు అర్థమయ్యేసరికి మీరు అన్ని తప్పులు చేస్తారు, తప్పులు చేసేసరికి మార్కులు పోతూ ఉంటాయి. మరి అప్పుడు ఎవరు చెప్తారు మనకి, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు ఎలాగా? సో మన బేసిక్స్ మనకు తెలియాలి అంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. లెర్న్ యువర్ మిస్టేక్స్. మీ మిస్టేక్స్ ఏమిటి, లెర్న్ యువర్ ఓన్ మిస్టేక్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? రైట్, ఇంకో మిస్టేక్ చూద్దాం. యా, స్టడింగ్ వితౌట్ టైం. ఇది ఒకటి చూడండి మళ్ళా. అంటే టైం టేబుల్ లేకుండా ఈరోజు రాత్రి ఎప్పుడో 10ంటికి మొదలెట్టి అర్ధరాత్రి 2 వరకు చదవటం, లేదా ఎప్పుడో పొద్దున్నే లేచి 3ంటికి లేచి చదవడం మొదలు పెట్టడం. కానీ ఒక నియమిత టైం టేబుల్ లేకుండా ఇలా చేస్తే ఏమవుతుంది, అల్టిమేట్గా మన హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీ హెల్త్ డిస్టర్బ్ అయిందంటే ఎలాగా చెప్పండి. అది చాలా చాలా నేర్చుకోవాలి. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు యాక్చువల్లీ అడ్రస్. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇది కాక వేరే యాక్టివిటీస్ ఉంటాయి. మరి ఎట్లా? వీటన్నిటికీ టైం పెట్టుకోవాలి. ఓకే, రైట్. తర్వాత ఏంటి? మొబైల్ ఫోన్స్. ఇందాక అనుకున్నావా, మొబైల్ ఫోన్స్ టూ మచ్ చేస్తే ఏమవుతుందండి, డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఇవాళ రేపు నేను ఒక్కసారి యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే 4-5 చూడాలనిపిస్తుంది. అది చూడంగానే ఈ ఏఐ వల్ల యూట్యూబ్ ఏమి ఇస్తుందంటే, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇంకో మంచివి ఇస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అది మనకు కూడా రీల్స్ చేయాలనిపిస్తుంది. సో ఇలా రకరకాల డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా చూడాలి. సోషల్ మీడియా అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో ముఖ్యంగా, నేను మనం ఏమో అప్పుడప్పుడు ఏమనుకుంటే, పేరెంట్స్ ఏమనుకుంటా, పిల్లడు చదువుతున్నాడండి, చదువుకుంటున్నాడులే అని వదిలేయకూడదు. పిల్లలు ఏమనుకోవాలంటే, నేను చదువుతుంది రైటో రాంగో ఎవరికో ఒకళ్ళు అడిగి తెలుసుకోవాలి. మెంటరింగ్, మీ అంతగా మీరు మెంటర్ని చూస్ చేసుకోండి. మెంటర్ ఎవరైనా కావచ్చు, మీ డాడీ అవ్వచ్చు, మీ మమ్మీ అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, మీ అన్నయ్య అవ్వచ్చు, మీ తమ్ముడు కూడా కావచ్చు. ఏమో, ఇక్కడ మీరు కామెంట్లు పెడితే నేనే మీకు మెంటర్ని అవుతానేమో, మంచి మెంటర్ని అవుతానేమో. తర్వాత మీ స్కూల్లో ఏ టీచర్ అయినా సరే మీకు మెంటరే. సో కేరింగ్ పేరెంట్స్కి ఇదొక నా వినతి ఏంటంటే, ఇవాళే స్టార్ట్ చేయమనేలాగా మీ పిల్లవాడికి బోధన చేయండి. స్టూడెంట్స్ మీరు కూడా, ఎస్, ఇవాళే నేను స్టార్ట్ చేయాలి అనేది పెట్టుకోవాలి. స్కూల్ ఎప్పుడో స్టార్ట్ అవుతుందని వదిలేక్కర్లా, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు ఓహో! నేను ఎల్‌సీఎంలో మిస్టేక్ చేస్తున్నానా? ఓకే. నేను మల్టిప్లికేషన్ స్లోగా ఉందా నాది? అడిషన్ సరిగ్గా లేదా నాకు? ఓహో! ఇవన్నీ తెలుస్తాయి. మంత్ర ఇవన్నీ మ్యాజిక్. అబ్రకదబ్రా అనంగానే మీకో మిస్టేక్ అర్థమవుతుంది. ఒర్రి బాపురే! ఈ మిస్టేక్ ఉందిరా బయ్ నాకు, నేను జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదే మ్యాథ్స్ మంత్ర, మ్యాథ్స్ మ్యాజిక్ మంత్ర. యూ ఆర్ ఏ చాంపియన్. మ్యాథ్స్ చాంపియన్స్ అరీనాలో మీరున్నారు. ఈ ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా బోలెడు చేస్తాను. మీ అందరికీ థాంక్ యూ ఫ్రమ్ యువర్ సివి సార్. ఓకే, బాయ్ ఎవ్రీబడి అండ్ టేక్ కేర్. బాగా ప్రిపేర్ అవ్వండి.